ఏంట్రా మళ్ళీ వచ్చేసావు? నేను మళ్ళీ వచ్చేసావు? ఎక్కేద్దామనే. ఇక్కడ పర్మిషన్ అవసరం లేదు, ప్రశాంతం పడుకుంటున్నారు. నీట్గా వచ్చేసావు, పనులు అయిపోయినాయి, ఎక్కి వచ్చి కూర్చున్నావు. ఎక్కే పర్లేదులే. భాస్కర్ గారు ఏం చేద్దాం అంటే సత్యనారాయణ గారు, నేను ఒకసారి మళ్ళీ మాట్లాడతా. కుటుంబం చూసుకునే బాధ్యత నాది, నాకు వదిలే. నేను ఇక్కడ వచ్చింది ముందర మిమ్మల్ని కలిసేదానికి. మీ పార్టీ అంటే రండి, మన పార్టీ. మళ్ళీ మీ పార్టీ అంటే ఎట్లా? అంటే బాధ్యత మొత్తం నా పైన పెట్టి మీరు జల్సగా తిరుగుదామనా? ఇద్దరికి బాధ్యత ఉంది. అది అయింది, ఊరుకోడు. ఇది 82 బ్యాచ్ కదా, ఆ రక్తం వేరు, ఆ స్పీడ్ వేరు. పర్లేదు, ఏం తగలదు, ఏముంది, ఏమో సరదాగా ఉండాలి పిల్లలు, ఏమవుతుంది. ఇంకేం సత్యనారాయణ గారు? లాస్ట్ తమ్ముడు కూతురా? మీరెంతమంది అమ్మా? ముగ్గురమ్మా, చెల్లి ముగ్గురమ్మ. సత్తెనపల్లిలో ఉంటారమ్మా? మీరే. నేనేం చేస్తానంటే సత్యనారాయణ గారు, ఏమన్నా నేనేం చేస్తానంటే, నేను ప్రత్యేకంగా ఒకసారి మీతో మాట్లాడతా. ఏం చేయాలో నేను చూసుకుంటాను. ఓకే, నాది బాధ్యత, కంగారేం లేదు. ఓకేనమ్మా, అవుతా ఉండండి. అమ్మ, ఒక్కొక్క కుటుంబానికి ఒక రకమైన పరీక్ష దేవుడు పెడతాడు. నేను ఒక్కొక్క కుటుంబానికి ఒక రకమైన పరీక్ష పెడతాడు దేవుడు. ఓర్పు సహనంతో జయించాలి. యాక్టివ్గా ఉండదు. ఉన్నాం కదా అందరం, అంత పెద్ద కుటుంబం కదా, అందరం కలిసి కట్టుకున్నాం కదా. నమస్కారం. నమస్కారం మా బాగున్నారు. అవునండి. ఇంకా సత్యనారాయణ మళ్ళీ వద్దు చేతట్లా. ఎందుకు ఉన్నాం కదా అట్లా, ఎందుకు ఉన్నాం కదా, ఎందుకు అంత కంగారు నీకు? అందరూ ఉన్నాం కదా, ఇంత పెద్ద కుటుంబం, 1 కోటి మంది ఉన్నాం, ఎందుకు కంగారు నీకు? అందరూ ఉన్నాం కదా, ఎక్కడ పోతాం? అర్థమైంది. నేను చూసుకుంటాలే, నేను చూసుకుంటా కదమ్మా, నాది బాధ్యతలే. ఓకే సత్యనారాయణ గారు, ఉంటా, వెళ్ళొస్తా. నాకు వదిలేండి ఫ్యామిలీది, రండి అటు నుంచి. ఏంటమ్మా అది? బాయ్ చెప్పురా. బాయ్ చెప్తావా? హాయ్ ఫాయ్. పర్లేదు. మా ఊరికి మొత్తం గోసాల గ్రామం మొత్తానికి అన్ని చోట్ల ఉంది, మా ఊరికి లేదండి. నేను చూసుకుంటాలే, నాకు వదిలేసా. ఊరు బాగున్నది, అందరూ బాగుంది. కొంతమంది ఇక్కడికి వెళ్తున్నారు, కొంతమంది విజయవాడ వెళ్తున్నారు, అట్లా ప్లేస్ లేదు. నేను చూసుకుంటా, అదే పెద్ద సమస్య మనకి, అదే అతి పెద్ద సమస్య. నేను చూసుకుంటాను. వాళ్ళు గో త్రూ. థ్యాంక్ యూనా, ఉంటా. నాకు వదిలేనా కదా, నేను చూసుకుంటానే కదా. చెల్లి నువ్వు ఇట్రా అమ్మా, నువ్వు కూర్చోటు, నేను అటు కూర్చుంటా. ఊరిని పట్టుకెళ్తున్నా. ఓకే బాయ్. హలో బాయ్ చెప్పేసి. నాకు కాదులే, ఎట్రా కూర్చో.
మీ పార్టీ ఆఫీస్ వచ్చావు నాగేశారు మళ్ళీ మీ అంటావు, మళ్ళీ మీ అంటే ఎట్లాను మన పార్టీ ఆఫీస్ అంతే అక్కడ మీరేసారు. అంతే. నేను ఎప్పుడు వేయించుకోను. ఆరోగ్యం జాగ్రత్త. నేను ఉన్నా, నువ్వు కంగారు పడదు. ఇంకా నేను ఉన్నా. మీ ఫోన్ నెంబర్ నాకు మెసేజ్ పెట్టి నేను నంబర్ ఇచ్చి వెళ్తాలే. పెన్ ఇరా. ఇదిగో ఇదిగో ఇది నా కార్డ్. వెనకాల స్కాన్ చేయి. వాట్సాప్లో మెసేజ్ పెట్టు. ఫోన్ రావు, మెసేజ్ పెట్టు. ఓకేనా? ఉంటాను. ఒక్క నిమిషం వచ్చింది. ఎవరికి? నాకొద్దు, ఇంకా చాలులే. వద్దు వద్దు వద్దు. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ తల్లి. నేను చూసుకుంటాను. నేను అల్ టేక్ కేర్ అమ్మా. మన వాళ్ళు ఫోన్ చేస్తారు. ఫ్యామిలీని అల్ టేక్ కేర్. ఇంకా నాది బాధ్యత. డోంట్ వరీ. ప్రశాంతం. మళ్ళీ వెళ్ళొస్తానమ్మా. ధైర్యంగా ఉండి నేను చూసుకుంటే ఇక నాకు వదిలే. నాది బాధ్యత. అంతే కదా మా తమ్ముడు అన్న. నేను రోడ్ల మీద తిరగలుగుతుంటే దానికి కారణం బ్రహ్మని కదా. నేను చూసుకుంటాను. ఉంటారా? థ్యాంక్ యూ అమ్మా. ఉంటాను. ఉంటా. నేను అమ్మ మా చంద్రశేఖర్ అని మా ఆఫీస్ నుంచి మీకు ఫోన్ చేస్తాను. మొత్తం వివరాలు తీసుకుంటారు. 3 months ఐల్ టేక్ కేర్. ఓకేనా? మళ్ళీ మొత్తం. థ్యాంక్ యూ అమ్మా. ఆల్ ది బెస్ట్. ఉంటానమ్మా. బాయ్ రా రౌడీ. బాయ్. ఏమేమా బాయ్. హాయిగా వెళ్ళా వచ్చే వాళ్ళకి కూర్చున్నా. కంపర్తో ఉండు నాకు. ఉంటానమ్మా. జాగ్రత్త తీసుకో. ఉంటాను రా. వెళ్ళొస్తానమ్మా. బాయ్ అమ్మా. మనోడు తీయడమ్మా, నేను తీయ. థ్యాంక్ యూ అమ్మా. దాదా బాగున్నారా? నమస్కారం. నమస్కారం. బాగున్నారా? నమస్కారం. ఒక్క నిమిషం ఫోటో దిగుతారు కదా. ఏమన్నా ఏం చేయాలి చెప్పు. ఫోన్ ఇవ్వమ్మా. అరే ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు? కావాలా? ఓ నేను చూసుకుంటాలే. రాసుకోమా నరేష్. నేను మాట్లాడతా. వివరాలి నేను చూసుకుంటా. అర్థమైంది. ఏం చేయాలో నేను చూసుకుంటా. వివరాలి మనోడికి మూర్తి నరేష్కి నేను చూసుకుంటా. ఉంటా అన్న. ఏమ్మా తల్లి బాగున్నారా? ఎవరు ఇంట్లో పెద్ద ఎవరు? సలాం అలైకుం. ఆరోగ్యంలో ఉంది. అయినా ఇట్రా బయటికి రా. బాగున్నారా? ఏమ్మా గడిచిన 2 సంవత్సరాలు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలని ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటూ వెళ్తున్నాం తల్లి. మీరు చూసారు ఇప్పుడు మహిళల కోసం ప్రత్యేకంగా స్త్రీ శక్తి తీసుకొచ్చాం. హాయిగా బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కల్పించాం. అదేవిధంగా చదువుకున్న పిల్లలు ఉంటే తల్లి అకౌంట్లో తల్లికి వందనం కింద ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు వేస్తాం కానివ్వండి. అన్న క్యాంటీన్లు ప్రారంభించాము. పెన్షన్ ఇప్పుడు 4,000 రూపాయలు చేసాం. దీపం పథకం ద్వారా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ ప్రతి ఏడా మీకు అందిస్తున్న డబ్బులు కూడా మీ అకౌంట్లో వేస్తున్నాం తల్లి. ఇట్లా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. అన్నీ ఒకే తూరు అవు కానీ అహర్నిశలు కష్టపడుతున్నాం. మీ ఆశీస్సులు ఎప్పుడు మాకు ఉండాలి. ఓకేనమ్మా? దా ఇట్రా. యాప్లోది సరే ఇది అందరూ ఎవరు ఇక్కడ అన్నాస్ పోలీస్ సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ఒక నిమిషం అన్న. అద్భుతంగా సెక్యూరిటీ ఇస్తున్నారు. చాలా సంతోషం. ఇక్కడ నన్ను ఎవరు ఏం చేయరు. మీరు అందరూ వెళ్ళండి బయటికి. వెళ్ళండి బా. రోప్ పార్టీ నడవండి. వెళ్ళండి బా. రోప్ పార్టీ హాయిగా వెళ్ళండి. అన్నా మీరు అందరూ వెళ్ళండి ప్రశాంతంగా. మమ్మల్ని ఎవరు చేయరు బా. సార్ మీరు కూడా వెళ్ళచ్చు. మీరు కూడా వెళ్ళండి. ఎవరేం చేయడు. పాదయాత్రలు ఎవడేం చేయాలి. ఇప్పుడు ఎవరు చేస్తాడు. మీరు వెళ్ళండి సార్. కానిస్టేబుల్ గారు చిన్న సైన్యం ఉంది ఇక్కడ. హాయిగా వెళ్ళండి. నమస్కారం అమ్మా. శాంతరానా శాంతరా బాగున్నారా? చూస్తా ఏం చేయాలో. ఒక్క నిమిషం ఆగమ్మా. బాగున్నారా? చిన్న ఒక్క నిమిషం ఆగరా. ఒక్క నిమిషం నేను చూస్తాం. అది ఇట్లా కాదు చూసుకుని చేయాలి. రాసేది కాదు నేను చేస్తాను. అది చూడరా అందరూ చూడండి. ఓకేనమ్మా? ఉంటానమ్మా. చెప్పినాను. మణిపాల్ హాస్పిటల్ అక్కడ ఓకే నువ్వు పని చేయండి. మీరు ఎమ్మెల్యే గారిని కలవండి. ఏం చేయాలి నేను టేకప్ చేస్తాను. థ్యాంక్ యూనా. ఉంటాయమ్మా. జాగ్రత్త. అరే ఆగనానా. ఆగనా. నాకు ఇచ్చావు కదా. బాగున్నావా? నేను చదువుతాలే. ఇచ్చావు కదా నేను చూడని. వయసు ఎంత తాతయ్య?
వయసు ఎంత? 4 సంవత్సరాలు. 64. వెరీ గుడ్. మా తెలుసులే ఏమన్నా ఆయన మంచి 6 అడుగులు అందగాడు, ఆయనకే ఉందమ్మా. ఉంటా అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఉంటాను రా, నేను చూసుకుంటాలే, కంగారేంలే. ఉంటా. తల్లి ఉంటామ్మా, ఉంటామ్మా. జాగ్రత్త చూసుకో తల్లి. వెళ్ళొస్తానన్నా. ఉంటానమ్మా. తల్లి ఉంటానమ్మా. సతే ఉంటా. అమ్మా బాగున్నారా? అమ్మా బాగున్నారా? అమ్మా ఓకేనమ్మా. అదే చెప్పారమ్మా, సత్యనారాయణ గారు చెప్పారు. అది దేని కింద చేయాలో టేకప్ చేస్తానమ్మా. నాకు చెప్పారు కదా, నేను చేసుకుంటాను. నేను చూసాను, ఎమ్మెల్యే గారు చెప్పారు, కార్లో చెప్పారు. అంటే అది చూస్తానమ్మా. నాకు అర్జీ ఇచ్చారు కదా, ఏం చేయాలో నేను చూసుకుని చేస్తాను. ఓకేమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఉంటానమ్మా తల్లి. ఉంటానమ్మా. నమస్కారం. అమ్మా బాగున్నారా? ఆరోగ్యం బాగుందా తల్లి? అమ్మా గడిచిన 2 సంవత్సరాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినాం. అదే అమ్మా, వృద్ధులకి పెన్షన్, ఇంట్లో చదువుకుంటే పిల్లలుంటే తల్లికి వందనము, దీపం కింద గ్యాస్ సిలిండర్లు, ప్రతి ఏటా 3 ఇస్తున్నాం. స్త్రీ శక్తి కింద ఉచితంగా బస్సు ప్రయాణిస్తున్నారా? అలాగే తిరుగుతున్నారా? అటు ఇటు ఎటు వెళ్తున్నావు? తిరుగుతున్నారా? విజయవాడ ఇటు పక్క వెళ్తున్నారా? మందులు ఎవరికి? షుగర్ ఫ్యాక్టరీ వచ్చేసింది, సాల్ట్ ఫ్యాక్టరీ అయిపోయా. ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవాలి కదా నాన్న చిన్న ఇప్పుడమ్మా. అందుకే ఈ కార్యక్రమాలని. అన్న క్యాంటీన్లో తినారా ఈ మధ్యన? వెళ్ళారా? పనికి వెళ్ళినప్పుడు తినేస్తున్నా. చూడమ్మా, అది చూడు బుజ్జికని. థ్యాంక్ యూ అమ్మా. ఉంటా నాన్న. ఉంటా. థ్యాంక్ యూ నాన్న. ఉంటా. ఉంటామ్మా. నమస్కారం అమ్మా. బాగున్నారా? స్త్రీ శక్తి కూడా చేస్తున్నాము, ఉచితంగా బస్సు ప్రయాణం. దీపం పథకం గ్యాస్ ఉందమ్మా, తీసుకోండి అమ్మా. దీపం పథకం